జై శ్రీరామ్. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీశైల మహాక్షేత్రం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన గోకర్ణ క్షేత్రాన్ని సేవించబోతున్నాము. అనేక విషయాలు తెలుసుకుంటున్నాము. నిన్న రావణుడి గురించి, మహాశివభక్తుడైన రావణ గురించి తెలుసుకున్నాము. ఆ శివభక్తి అంత ఉండాలి, అంత దృఢంగా ఉండాలి. ఒకటి సాధించాలి అంటే మనం అంత దీక్ష ఉండాలి, పట్టుదల ఉండాలి. ఎంత పట్టుదలతో సాధించాడు ఆ శివుని ఆత్మలింగాన్ని సాధించడం అంటే అంత తేలిక కాదు కదా. శివానుగ్రహం సాధించటమే కష్టం, అటువంటిది స్వామివారి ఆత్మలింగాన్ని సాధించటం ఎంత విశేషం, ఎంత తపస్సు చేయాలి. కాబట్టి ఆ తపస్సు చేయటానికే మనం ఈ భూమి మీద ఈ శరీరాన్ని స్వీకరించాం, భూమి మీదకి వచ్చాము, ఈ శరీరాన్ని స్వీకరించాం. అనేక విధాలుగా మాయలో పడుతూ ఉంటాం, మాయ మనల్ని పడేస్తూ ఉంటుంది. ఒక గురువుగారు ఒక పుస్తకంలో రాశారట, ఎంతటి వారినైనా సరే ఎంతటి వారైనా మాయ వలలో పడతారు అని చెప్పి రాశాట. కర్షతి అని రాశాట. శిష్యుడు సరే ఏదో చూడవలసి వస్తే ఆ పుస్తకాన్ని చూస్తే అందులో ఎంత గొప్ప సాధకులైనా ఎంత వారలైనా మాయ వలలో పడతారు అని రాశారు, కర్షతి అని రాశారు. ఇదేమిటబ్బా గురువుగారు అని అనుకున్నట్ట. అలా ఏముండదే, గొప్ప సాధన చేసిన తర్వాత ఇంకా మాయ వలలో ఎందుకు పడతాం మనం అని అనుకున్నట్ట. సరే అలా అనుకున్న తర్వాత కొన్ని రోజులు గడిచింది, ఒక వారం రోజులు. ఆ తర్వాత గురువుగారు ఏం చేశారట, వారు అనేక శక్తులు ఉన్నటువంటి వారు, సిద్ధులు ఉన్నటువంటి వారు చక్కని సౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ రూపాన్ని ధరించారట. ధరించి ఆ శిష్యుడి దగ్గరికి పని మీద అలా రావాల్సి వచ్చిందట. వస్తే ఇతను మాయలో పడిపోయి ఆ యొక్క గురువు గారిని కౌగిలించుకున్నట్ట. కౌగిలించుకునేటప్పటికి ఆ స్త్రీని కౌగిలించుకున్న తర్వాత కొంచెం సేపటికి గురువుగారిగా మారిపోయారట. మళ్ళీ అయ్యో ఇదేమిటి గురుగారిని కౌగిలించుకున్నానని చెప్పి క్షమించండి గురుగారు అని మళ్ళీ ఆ పుస్తకం దగ్గరికి వెళ్ళి ఎంతటి వారైనా కర్షతి 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 అని 3 సార్లు రాశాట. ఎంతటి వారైనా మాయ వలలో పడతారని. కాబట్టి సాధన చేస్తూ ఉన్నాను, ఇంక నేను జయించాను అన్నిటినీ అని అనుకోవడానికి లేదు. అరిషడ్వర్గాలతో చాలా జాగ్రత్తగా ఉండి సాధనలు చేస్తూ ఉంటేనే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది సంపూర్ణంగా. మహానుభావుడు మరి ఎంత సాధన చేశాడు, మాయ వలలో పడకుండా అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఆత్మలింగాన్ని సాధించి లంకకు తీసుకొని వెళుతూ ఉంటే ఈ యొక్క ఆత్మలింగం లంకకి ప్రవేశించిందంటే, లంకలోకి ప్రవేశించి అక్కడ ప్రతిష్ఠింపబడిందంటే మాత్రం ఇక రాక్షసుల శక్తి ద్విగుణీకృతం అయిపోతుంది అని చెప్పి దేవతలు గణపతిని ప్రార్థించగా, గణపతి ఒక బాలుని రూపాన్ని ధరించి ఆ రావణుడి దగ్గరికి వెళ్తాడు. రావణుడు త్రికాల సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. కాబట్టి సంధ్యా సమయం అవటం చేత ఈ బాలుడిని పిలిచి, నువ్వు ఈ ఆత్మలింగాన్ని పట్టుకో, నేను వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం వదిలి వస్తానని చెప్పి వెళ్తాడు. అర్ఘ్యప్రదానం చాలా గొప్పది. త్రిసంధ్యలలో అర్ఘ్యం వదలాలి. ఇలా దోసిలు పట్టుకొని అర్ఘ్యం వదలటం ఎవరైనా వదలవచ్చు. సూర్యుడికి అర్ఘ్యం చక్కగా భానోభాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ్చ దేహిమే భాస్కరాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి. ఈ శ్లోకం చదివి ఇది చెప్పి వదలటమే అర్ఘ్యం. త్రికాలంలో 3 సార్లు వదలాలి. ఆ విధంగా రావణుడు అర్ఘ్యం వదలడానికి వెళ్ళినప్పుడు గణపతి హరహర మహాదేవాని శివనామాన్ని స్మరిస్తూ మహాబలేశ్వర స్వామిని గోకర్ణ మహాక్షేత్రంలో సముద్ర తీరంలో ప్రతిష్ఠిస్తాడు గణపతి.
పరిగెత్తుకుంటూ రావణుడు వస్తాడు. వచ్చి గణపతిని ఒక మొట్టిగా ముడతాడు. దాంతో స్వామివారు పొట్టిగా అయిపోతారు. తర్వాత గణపతి అక్కడే వెలిశారు. ఇక ఈ యొక్క రావణుడు ఆ ఆత్మలింగాన్ని గట్టిగా తీయడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా రాదు. చాలా గట్టిగా ప్రయత్నించేటప్పటికి చేతిలోకి 4 ముక్కలు వస్తాయి, ఆత్మలింగం ముక్కలు. అయితే కొంతమంది ఏమంటారంటే స్వామివారి యొక్క కవచము మరియు వస్త్రము, సర్పాభరణము మొదలైన భాగాల్ని విసిరివేశాడు అంటాడు. ఆత్మలింగం అక్కడే ఉంది. ఈ యొక్క భాగాలు విసిరివేయడం చేత 4 చోట్ల పడుతుందన్నమాట ఆత్మలింగం. వాటి పేర్లు చెప్తాను ఇప్పుడు నేను. ఇవన్నీ కూడా స్వామివారి వస్త్రాలు మొదలైన ఆభరణాలు అని చెప్పి అంటారు. ఆత్మలింగం 4 ముక్కలు, చిన్న చిన్న ముక్కలు రావటం చేత వాటిని ఏం చేసుకోనన్న భావనతో అలా విసిరేస్తాడు. ఒకటి సజ్జేశ్వర్, అలా పడినటువంటి ముక్కలు పడినటువంటి ప్రదేశాలు సజ్జేశ్వర్ ఒకటి, దారేశ్వర్ ఒకటి, గుణవంతేశ్వర్ ఒకటి, మురుడేశ్వర్ ఒకటి, గోకర్ణేశ్వర్ ఒకటి. ఈ విధంగా 5 చోట్లలో ఉంటుంది ఆత్మలింగం. ఈ 5టిని దర్శిస్తేనే ఆత్మలింగాన్ని దర్శించిన ఫలితం లభిస్తుంది అని కూడా చెప్తారు. మన అనుకూలాన్ని బట్టి చక్కగా భక్తితో దర్శనం చేసుకొని రావడమే. అన్ని పక్కపక్కనే ఉంటాయి. 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఇలానే ఉంటాయి అన్నీ కూడా. ఈ విధంగా 5 చోట్లలో పడింది ఆత్మలింగం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సజ్జేశ్వర్, దారేశ్వర్, గుణవంతేశ్వర్, మురుడేశ్వర్, గోకర్ణేశ్వర్. ఈ విధంగా ఉంటుంది. తర్వాత గణపతి గోకర్ణ మహాక్షేత్రానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఇడగుంజి గణపతి అని ఉంటారు. ఈ యొక్క రావణుని చేత మొట్టికాయ తిన్న తర్వాత అక్కడ వెలిశారని చెప్పి అంటారు. కాబట్టి గణపతి చేత ప్రతిష్ఠింపబడినటువంటి మహామహిమాన్వితమైన లింగము గోకర్ణ మహాక్షేత్రం, శివుని ఆత్మలింగం. మహాబలేశ్వర స్వామివారు. స్వామి నామాన్ని జపిస్తూ ఉండండి 13వ తేదీ వరకు కూడా. అక్షయ ఫలితాలు కలిగి తీరుతాయి. అటువంటి క్షేత్రం అది. ఇక అటువంటి విశేషమైన రోజు. ఇక గోకర్ణ మహాక్షేత్రంలో గ్రామదేవత పేరు భద్రకాళి అమ్మవారు. ఇక గోకర్ణ మహాక్షేత్రంలో ఇంకొక మహాశక్తివంతమైన దేవత ఉంది. ఆ అమ్మవారి పేరే శ్మశానకాళి. శ్మశానం ఉంటుంది, అన్నీ కూడా శవాలు కాలుతూ ఉంటాయి. అక్కడ ఆలయం ఉంది. మామూలుగా అక్కడక్కడ మనం శ్మశానంలో శివాలయాలు చూస్తూ ఉంటాం, కానీ అమ్మవారి ఆలయం ఎక్కడా చూడం. కానీ ఇక్కడ గోకర్ణ మహాక్షేత్రంలో ఉంది అమ్మవారు శ్మశానకాళి అని, మహాశక్తి స్వరూపిణి. ఏదన్నా గ్రహ బాధలుండి ఇబ్బంది పడుతూ ఉన్నాము అనిపిస్తే, ఏదైనా నరదృష్టి మొదలైనవి ఉంటాయి, అటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ శ్మశానకాళి అమ్మవారిని సేవించడం చేత మొత్తం మన మీద ఉన్నటువంటి సమస్త భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా శక్తివంతమైనటువంటి దేవత. ఇక గోకర్ణ మహాక్షేత్రంలో మన అమ్మవారు తామ్రపర్ణి అమ్మవారు, తామ్రపర్ణి గౌరీ అమ్మవారు అని కూడా అంటారు. అక్కడ స్వామివారి ఆలయం వెనకాతలే ఉంటుంది తల్లి, మహాశక్తి స్వరూపిణి. ఇక ఇడగుంజి గణపతి. ఇక ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, కాశీ గొప్పదా గోకర్ణ మహాక్షేత్రం గొప్పదా అంటే, చింతాకంతా కాశీ కన్నా గోకర్ణ క్షేత్రమే గొప్పది అని చెప్పి అమ్మవారి ఇలా చూయిస్తూ ఉంటుంది. అది అక్కడ విశేషం. ఎందుకోసం అంటే సముద్రం ఉండటం విశేషం గోకర్ణంలో. రెండవది కోటి తీర్థం ఉండటం విశేషం. ఈ విధంగా ప్రకాశిస్తోంది గోకర్ణ మహాక్షేత్రం. గోకర్ణంలో ఇంకొక అద్భుతం ఏమిటంటే రామతీర్థం. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. కొండల మీది నుండి ప్రవహిస్తూ వస్తుంది రామతీర్థ జలం. ఆ జలం తాగటం చాలా విశేషం. గోకర్ణ క్షేత్రం వర్ణనాతీతమైనటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం అని చెప్పి భక్తులకు తెలియజే